తల్లిదండ్రుల యొక్క విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నాలుగవది, మనకి సహాయం చేసినటువంటి వారందరి విషయంలో మనం కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. మన ఆపదలో, మన అవసరతలో, మన అనారోగ్యంలో కొంతమంది మనకి సహకరిస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. వారి విషయంలో కృతజ్ఞత కలిగినటువంటి వారు ఉండాలి. కొంతమంది ఉపకారం చేసిన వాళ్ళు కూడా అపకారం చేసేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఎవరైనా మనకు ఉపకారం చేసినప్పుడు వారి ఎడల మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆదికాండం 40వ అధ్యాయంలో యోసేపు చెరసాల్లో వేయబడినప్పుడు యోసేపుతో పాటు ఇద్దరు వ్యక్తులు చెరసాల్లో ఉన్నారంట. భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. వాళ్ళిద్దరికీ కళలు వచ్చినాయి. యోసేపు వాళ్ళిద్దరి కళల యొక్క భావాన్ని చెప్తాడు. భక్ష్యకారుల అధిపతికి చెప్పిన రీతిగా ఉరి తీసేస్తారు. పానదాయకుల అధిపతిని కళలో చెప్పిన రీతిగా, లేకపోతే యోసేపు చెప్పిన రీతిగా అతనికి మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. యోసేపు అప్పుడు చెప్తాడు, ఇదిగో నువ్వు అలాగ బయటికి వెళ్తావు కదా, కొద్దిగా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎలాగ రాజుగారి దగ్గరే నువ్వు పనిచేస్తావు కదా, కనుక నా గురించి కొంచెం జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. చూడండి 40వ అధ్యాయం 23వ వచనం ఆదికాండం. కానీ జరిగిన విషయం ఏంటంటే, యోసేపు ద్వారా మేలు పొందుకున్నాడు ఈ పానదాయకుల అధిపతి. బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందంట, అయితే ప్రాణదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతని మర్చిపోయాను. చూడండి ఎంత విచారకరమైన విషయం. 14 వచనం చూడండి. యోసేపు అడుగుతాడు, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఇదిగో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నువ్వు ఎలాగ బయటికి వెళ్తావు, మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుంది. నువ్వు ఎలాగ ఫరో దగ్గరే ఉద్యోగం కనుక నీకు యాక్సెస్ ఉంటుంది కనుక కొద్దిగా నా గురించి రికమెండ్ చేసి ఈ జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చాయంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఆ రోజు జైల్లో తనకి మేలు చేసినటువంటి వ్యక్తిని ఏం చేశాడంట, మర్చిపోయాడంట. ప్రియమంది ఏం పెట్టారా, మన ఆపదలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం కన్నీటితో ఉన్నప్పుడు, లేకపోతే మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు, మన అవసరతలు ఉన్నప్పుడు ఎవరైతే మనకి సహాయం చేశారో వాళ్ళని ఎప్పుడూ మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఏదో చెప్తూ ఉంటారు సామెత, దాటిన తర్వాత ఆడెవడో తెప్ప తగిలేసాడంట. అప్పటి వరకు దాటడానికి అది ఉపయోగపడింది, ఇంకా దాటించాను కదా దీంతో పని లేదు అనుకున్నాడేమో, దాన్ని తగలబెడిచాడంట. కొంతమంది అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవడం అంటూ ఉంటారు. ప్రియమంది ఏం పెట్టారా, కృతజ్ఞత. ఎవరైతే మనకు సహాయం చేశారో వారి విషయంలో మనం కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. దావీదు కృతజ్ఞత కలిగినటువంటి వాడు దేవుని విషయంలో, మనుషుల విషయంలో. ఏమండి, దావీదు సెటిల్ అయిన తర్వాత, రాజు అయిన తర్వాత గతించిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న రాజులు సమూయేలు 2వ గ్రంథం చూడండి 9వ అధ్యాయం 1వ వచనంలో. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ఒకప్పుడు యోనాతాను దావీదుకి మేలు చేశాడు, దావీదుకి ఉపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు యోనాతాను చేసిన ఉపకారాన్ని బట్టి ఏమండి, సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉపకారం చేయాలని అనుకుంటున్నాడు ఈ దావీదు. అలాగే 10వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. 10వ అధ్యాయం 2వ వచనం. అమ్మోనీల గనులు తమ రాజగు హానూనుతో ఇలాగూ మనవి చేసిరి. 2వ వచనం. దావీదు హామాను కాదు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారము చేతుననుకొని. ఏమండి, ఈ హానూను అనేటువంటి వ్యక్తి దావీదుకు ఉపకారం చేశాడంట. ఇప్పుడు దావీదు హానూనుకి ప్రత్యుపకారం చేయాలని ఆశిస్తున్నాడు. ఆ తర్వాత రాజులు మొదటి గ్రంథం చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. దావీదు తన వృద్ధాప్యంలో తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. చెబుతూ, ఒరే నాన్న, వీళ్ళు నాకు బాధలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు, వీళ్ళని మాత్రం నువ్వెప్పుడు మర్చిపోకు అని చెప్తున్నాడు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా
గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. బా, దావీదు యొక్క హృదయం చూడండి. ముసలోడైపోయినా సరే, ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చినా సరే, తన పిల్లోడికి చెప్తున్నాడు, నాన్న నేను బాధలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు పలానా బర్జిల్ల యొక్క కుమారులు నాకు సహాయము చేశారు. వాళ్ళని ఎప్పుడు మర్చిపోద్దు. అవసరమైతే నీ బల్ల యొద్దే వారికి భోజనాన్ని ఏర్పాటు చేయి అని బర్జిల్లై కుమారుల గురించి దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్ట సమయంలో, మన యొక్క బాధలో, మన కన్నీటిలో ఎవరైతే మనకి అండగా నిలిచారో, తోడుగానే ఉన్నారో, సహాయం చేశారో, జీవితంలో ఎప్పుడు కూడా వారిని మనం మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోజిటైన పౌలు ఏమండి, రోమపత్రిక 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 27 మంది పేర్లు ప్రస్తావిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎవరెవరు ఏ విధంగా తనకి సహకరించారో ఒక్కొక్కరు పేరు చెప్పి వాళ్ళకి వందనాలు చెప్తాడు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. ఈ రోజున పేరు పేరున ఏదో మాట వరుసకి పేరు పేరున అందరికీ వందనాలు అంటారు, కానీ అసలు వాళ్ళ పేర్లు గుర్తుంటాయా మనకి? పేర్లు ప్రస్తావిస్తూ ఏమండి పౌలు గారు అక్కడ కృతజ్ఞతలు చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, వందనాలు చెప్పడం మనము చూడగలుగుతున్నాం. అకుల ప్రిస్కిల్లారంట, వారు ప్రాణాలను కూడా అర్పించడానికి వెనుకాడలేదు అని 4వ వచనంలో అంటాడు, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఈ విధంగా సహకరించిన వారందరి పేర్లు 27 మంది పేర్లు అక్కడ ప్రస్తావిస్తూ అందరికీ వందనాలు 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 వందనాలని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున అటువంటి కృతజ్ఞత మన జీవితాల్లో ఉందా? ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకవేళ ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందేమో, కానీ మనం కష్టంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి, మన అనారోగ్యంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి, మనకి ఆపద సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో ఎవరెవరు మనకి సహాయం చేశారో వారిని గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? వారికి కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, అపోజిటైన పౌలు అంటాడు 5:4 ఎఫెసీ పత్రికలో, మీరు కృతజ్ఞత వచనమే మీ నోట మీరు ఉచ్చరించండి. ఏమండి, థ్యాంక్స్ అనేటువంటిది ఒక మంచి పదం, కృతజ్ఞత వచనం. అది ఎవరన్నా మీకు సహాయం చేసినప్పుడు వెంటనే మీరు థ్యాంక్స్ అని చెప్పాలి. కొన్నిసార్లు బండి లిఫ్ట్ అడుగుతూ ఉంటారు, ఎక్కిన తర్వాత ఇక్కడ ఆపండి సార్ అని చెప్పి దిగి వెళ్ళిపోతూ ఉంటారు, అంతే, కనీసం థ్యాంక్స్ చెప్పరు. బ్యాంకులో పెన్ తీసుకుంటారు, పెన్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ రాసిన తర్వాత పెన్నే పట్టుకుపోతుంటే థ్యాంక్స్ తర్వాత ఆ పెన్నే పట్టుకుపోతారు. కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు వీళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత ప్రతి చిన్న విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడండి. దావీదుది కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కనుక గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. సింహాసనం ఎక్కించడమే కాదు, దావీదు యొక్క సింహాసనము చిరస్థాయిగా నిలిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. రాత్రి మొన్న దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరి ఆ ప్రకటన గ్రంథంలో కూడా దావీదు పేరుని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజుకి దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కారణం ఏంటంటే దావీదును దేవుడు అంతగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత మొదటిది దేవుని ఎళ్ళ కృతజ్ఞత అంటే ఏంటి? దేవుని మందిరానికి రావడం, దేవుని మందిరంలో ఆయనను స్తుతించడం, నీకున్న తలాంతులను బట్టి అలాగే కృతజ్ఞత అర్పణ ఇవ్వడం దేవునికి నీవు చెల్లించేటువంటి కృతజ్ఞత. రెండవది దైవజనుల కృతజ్ఞత, మంచి పదార్థాల్లో నువ్వు భాగాన్ని ఇవ్వాలి, వారు సంతోషంగా ఉండేటట్లుగా నీవు ఉండాలి. ఏమండి, అది దైవజనుని విషయంలో నీవు కలిగి ఉండేటువంటి కృతజ్ఞత. మూడవది తల్లిదండ్రుల విషయంలో నీవు కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. పెళ్ళైతే అత్తమామల విషయంలో కూడా ఏమండి నీవు కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి అటువంటి కృతజ్ఞత భార్యాభర్తలుగా, కుటుంబ సభ్యులుగా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నవాళ్ళు, సహోదరుల మధ్యలో, సోదరుల మధ్యలో కృతజ్ఞత ఉండాలి. నాలుగవదిగా మనం చూసాం, ఆపదలో మనకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మనము కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏమండి, దావీదు ఒక వ్యక్తికి సహాయం చేశాడు, నాబాల్ అనేటువంటి వ్యక్తికి. కానీ ఒక రోజున దావీదు ఏదో సహాయం చేయాలని నాబాల్ని అడిగితే, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు అని
ఎటువంటి మాటలు మాట్లాడతాడు. దావీదుకి చాలా కోపం వచ్చింది. నేను ఉపకారం చేస్తే మళ్ళీ నాకు అపకారం చేస్తాడా అని చాలా కోపంతో ఉగ్రుడై వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నాబాలు భార్య వచ్చి, నాయనా మా వాడు మోటోడు కాబట్టి దయతో క్షమించండి అని నాబాలు పక్షంగా దావీదుని క్షమాపణ కోరుకుంటుంది. ప్రియమంది ఏం బిడ్డలారా, ఉపకారం చేసినటువంటి వాళ్ళ విషయంలో మనం కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాలి, ప్రకృతి విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రకృతి అంటే ఏమండి, ఈ చెట్లు, లేకపోతే ఈ కొండలు, ఈ నదులు, ఇవన్నీ కూడా మనం జీవించడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో కృతజ్ఞత అలాగా. కొంతమంది గాలి ఇచ్చే చెట్టునే నరికేస్తూ ఉంటారు. ఏమండి, ఆ ప్లాస్టిక్తో ఏ వ్యర్థాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. నీటిని కలుషితం చేస్తూ ఉంటారు, నీటిని వృధా చేస్తూ ఉంటారు. మనం కృతజ్ఞత కలిగినటువంటి అనుభవంలో ఆ నీటిని మనం వృధా చేయకూడదు. చాలామందికి నీళ్లు లేకుండా బాధపడుతున్నారు. దేవుడు మనకి నీటిని కొన్ని కుళాయిలు అలా పోతూ ఉంటాయంటే ఎవడ కట్టరు, చూసి కూడా కొట్టరు. కృతజ్ఞత. అనవసరంగా నీళ్లు వేస్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో. కాబట్టి కృతజ్ఞత. చెట్లు నాటాలి, కృతజ్ఞత. కాబట్టి ప్రియమంది అని బిడ్డలారా, మన సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి, అది కృతజ్ఞత. కాబట్టి ఈ రోజున కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కృతజ్ఞత అనేది లేకపోతేనంట అది భ్రష్టత్వానికి దారితీస్తుందంట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక చూడండి, 1వ అధ్యాయము 21వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. కాబట్టి వారి యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే 24వ వచనం నుంచి మనం చూస్తాం. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవుడు వదిలిపెట్టాడంట, వాళ్ళ భ్రష్టులైపోయారంట. కాబట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. కృతజ్ఞత లేకపోతే అది భ్రష్టత్వానికి దారితీస్తుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా అంచె దినాల్లో మరి ఎక్కువగా మనం కృతజ్ఞత. తిమోతికి రాసిన 2వ పత్రికలు అంటాడు, అంచె దినాల్లో ఉన్న వారి యొక్క లిస్టు చెబుతూ తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని ఒక లిస్టు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ లిస్టులో లేకుండా మనం ఎల్లప్పుడూ ఏమంటే ఆ కుంటివాడు బాగుపడిన తర్వాత దేవుని ఎలా కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఉన్నాడు, దైవజనుల ఎలా కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఉన్నాడు, వాళ్ళని అంటిపెట్టుకున్నాడంట. ఆ విధమైనటువంటి కృతజ్ఞత మన జీవితాల్లో కలిగి మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని దేవుని సందులో మనం ప్రార్థన చేద్దాం. మొదటి ఆదివారం ఆయన సందులో మనం ఉన్నాం. ఆయన బలను సమీపించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువా సహాయం చేయండి నాయన. సిలువలో మన కొరకు కార్చిన ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కృతజ్ఞత ఏ విధంగా దేవుని ఎడల మన కోసం ఆయన తన రక్తాన్ని ధారపోసాడు, మన కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉందాం.